ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఈ కథ ధస్వంత్ అనే చిన్నారి కథ. అతనికి గాలిపటాలు ఎగురవేయడం అంటే చాలా ఇష్టం. ఒక అందమైన మధ్యాహ్నం ధస్వంత్ తన రంగురంగుల గాలిపటాన్ని ఆకాశంలో ఎగరవేస్తున్నాడు. అది ఎంతో అందంగా ఎగురుతోంది. కాని ఒక్కసారిగా గట్టిగా గాలి వీచింది. గాలిపటం ఒక పెద్ద చెట్టులో చిక్కుకుని చిరిగిపోయింది. ధస్వంత్ తీవ్రంగా నిరాశతో చెట్టు కింద కూర్చొని తన గాలిపటాన్ని చూస్తున్నాడు. ఆ సమయంలో ఆయన తాత గమనించి దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ధస్వంత్, ఎందుకు ఇంత నిరాశగా ఉన్నావు? అని తాత అడిగారు. అప్పుడు, నా గాలిపటం నాశనమైంది, తాతగారు. దాన్ని ఇంక ఎగరించలేను అని ధస్వంత్ బాధతో చెప్పాడు. తాత చిరునవ్వుతో చెప్పారు, ధస్వంత్, నీకు తెలుసా? పాడైపోయిన వాటిని కూడా కొత్తగా చేయవచ్చు. అప్పుడు ధస్వంత్ ఆశ్చర్యంగా అడిగాడు, ఎలా? తర్వాత తాత సహాయంతో ధస్వంత్ తన గాలిపటాన్ని మళ్లీ కొత్తదిగా చేశాడు. పలు రంగులతో చేయబడిన గాలిపటానికి మరమ్మతులు దాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. అది ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తోంది. తరువాత రోజు ధస్వంత్ తన గాలిపటాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ ఎగురవేశాడు. ఇప్పుడు గాలిపటం మరింత ఎత్తులో, మరింత అందంగా ఎగిరింది. ఆ రోజు ధస్వంత్ ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. సమస్యలు మీ ప్రయాణానికి అంతం కావు. అవి విజయానికి ఆరంభం మాత్రమే. కాబట్టి జీవితంలో ఏ సమస్య వచ్చినా నమ్మకం కోల్పోవద్దు. వాటిని సరిచేసి మళ్లీ ప్రయత్నించండి. మీ సమస్యలను విజయాలలోకి మార్చండి.